నాకేంటి అనే ధీమాతో నేను ఎవరైనా సరే నాకన్నా గొప్పగా ఎవరు బ్రతికేస్తారా అన్నంత ధీమాగా నేను ఉండేవాడు. మూర్ఖులుగా అనే మాట దానికి వర్తిస్తే బహుశా దేవుడికి వ్యతిరేకంగా ఉండి అంత మూర్ఖంగా నేను జీవించేవాడిని. అటువంటిది ఆదివారం వస్తే ఏదో ఒక చర్చికి వెళ్ళకుండా ఏదో ఒక వేరే ఊర్లు పారిపోవడానికి నేను ప్లాన్ చేసుకుంటుంటాను. అటువంటి సమయంలో ఒకసారి నేను నా అందరూ స్నేహితులతో కలిపి చంగవరం అనేసి ఆంధ్ర శబరిమల అని అంటారు, అక్కడికి నేను ఒకసారి వెళ్ళాను. మేము అందరం ఫ్రెండ్స్ అందరూ కలిపి. అప్పుడు నాకు బైక్ డ్రైవింగ్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎంత దూరమైన వైజాగ్ అవని, మారేడుమిల్లి అవని, భద్రాచలం అని ఇలా ఫ్రెండ్స్ తోటి సరదాగా టూర్ వెళ్ళడం, బైక్ డ్రైవింగ్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. దాదాపు నా బండి ఒక 60 కిలోమీటర్ల స్పీడ్లో అప్ ఎక్కుతుండగా ఎవరో నన్ను పక్క నుంచి పిలుస్తున్నారు అన్నట్టుగా నేను ఇలా పక్కన తిరిగి చూసాను అన్నమాట. చూస్తే ఈ లోపు అటు సైడ్ రోడ్లన్నీ కూడా ఘాట్ రోడ్లు. ఆ ఘాట్ రోడ్లు అంటే ఎలా ఉంటాయంటే పొరపాటున బండి స్లిప్ అయి కింద పడ్డదంటే మనం కింద పడిపోతాం. ఇంక మళ్ళీ మనం దొరకనేది కూడా తెలియదు, అంత ఘాట్ రోడ్లో ఉంటాయి. అలాంటి సమయంలో ఎవరు తిరిగినట్టు చూసేసరికి నేను ఇలా చూడగానే నా బండి కంట్రోల్ తప్పిపోయింది. వెళ్ళి దాదాపుగా అందులో పడిపోవాల్సిన సమయానికి మీరు చెబితే నమ్మరు, నిజంగా దేవుని అద్భుత కార్యాలు ఎలా ఉంటాయంటే ఒక 60 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తున్న బండి చిన్ని రోడ్డు పక్కన ఉంటే గడ్డి మొక్కలు తగిలి ఆగిపోయింది. హల్లెలూయా. ఇది దేవుని కార్యక్రమాలు ఎలా ఉంటాయంటే మనం కళ్ళతో చూసినా కూడా నమ్మశక్యం కాని విధంగా దేవుని అద్భుత కార్యములు మన ఎడలో ఉంటుంటాయి. ఆ రోజు ఆ కార్యక్రమం అలా ఆ సంఘటన జరగగానే నేను ఎప్పుడు నా బండి కంట్రోల్ అయిపోతుంది కదా, ఏముందని అన్న ఉద్దేశంతో వచ్చాను. నిజానికి అప్పుడు అసలు యాక్చువల్లీ నేను ఆ రోజు దేవుని మందిరానికి వెళ్ళాల్సిందే. నాకు స్నేహితుడు అన్నాడు, సరేలే ముందు మనం ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నాం కదా, ముందు దేవుని మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసుకుని వద్దాం, ఆ తర్వాత మనం సరదాగా టూర్ వెళ్ళిపోదాం అన్నాడు. అదే రోజు ఫస్ట్ టైం నేను సాంబూర్ నగర్లో చాలా సంవత్సరాల తర్వాత నేను మందిరానికి వెళ్ళడం, దాదాపు ఒక 4-5 సంవత్సరాల తర్వాత వెళ్ళాను మందిరానికి. అప్పుడే అదే రోజు వెళ్ళి మా ఆత్మీయ తండ్రి గారు జోసఫ్ గారితో నేను ఆ రోజు ప్రేయర్ చేయించుకోవడం ఫస్ట్ టైం అండి. ప్రేయర్ చేయించుకొని సరే నాన్న ఎక్కడికి వెళ్తానంటే ఇలా బయట పని మీదకి వెళ్తానంటే, ఆయన కూడా చెప్పలేదు బయటకు పని మీద వెళ్తానంటే అది అంటే సరే అమ్మా అన్నారు. ఆయనతో ప్రేయర్ చేయించుకొని వెళ్ళిన తర్వాత ఈ సంఘటన జరిగింది. ఏమో నిజంగా దేవుడు ఆయన యొక్క మందిరానికి మమ్మల్ని ఆ రోజు కానీ తోడుకొని రాకపోతే ఈ పాటికి నేను ఎక్కడో ఏ నరకంలోనో బహుశా ఉండి ఉండొచ్చు. అటువంటిది ఇలా సజీవుల గుంపులో నిలబెట్టుకుంటే నిజంగా దేవుని గొప్ప కార్యమండి.